హే గాయ్స్, అందరూ ఏంటి అనుకుంటున్నారా? సో నాకైతే బెంగళూరు నుంచి పార్సల్ వచ్చేసిందండి. సో నేనైతే ఫస్ట్ కట్ చేసేసాను, ఎందుకంటే వీడియోలో కట్ చేసేయడం కాకుండా సో నేనైతే ఫస్ట్ కట్ చేసేసాను. సో మీకైతే నాకు బెంగళూరు నుంచి వచ్చిన పార్సల్ ఏమున్నాయి ఏంటి అన్నీ కూడా చూపిస్తాను అనమాట. సో నేనైతే చాలా రోజుల దగ్గర నుండి చాలా మంత్స్ నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా. సో నవంబర్లో వైరల్ ఫీవర్ వచ్చింది కదా. సో అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాను. సో నా థింగ్స్ అనేవి కొన్ని బెంగళూరులో ఉండిపోయినాయి అనమాట. సో పీజీలో బెంగళూరులో నా పీజీలో ఉండిపోయినాయి. సో ఎప్పుడైనా సరే నాకు ఏమన్నా కావాలన్నా సరే మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు అలా కొరియర్ చేయడం నాకు పంపించడం అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు కూడా అలాగే నాకు కొంచెం రిక్వైర్మెంట్ ఉంది, నేను అయితే కొన్ని ప్రోడక్ట్స్ పంపించమని అన్నాను. సో నాకు కొన్ని ఉంటాయి కదా బెంగళూరులో కొన్ని ఐటమ్స్, సో అవైతే కొరియర్ చేశాను అనమాట. సో గైస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగారి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు ఏ ప్రోడక్ట్స్ వచ్చాయి, ఏమున్నాయి ఇందులో అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే షూ అనమాట. సో షూ వచ్చేసి ఏంటి అంటే అప్పుడు తీసుకున్నాము ఫస్ట్, ఇది వచ్చేసి అడిడాస్ బ్రాండ్ నుంచి రన్నింగ్ షూ అయితే నేను తీసుకున్నాను అనమాట. అప్పట్లో చూసారా ట్యాగ్ కూడా రిమూవ్ చేయలేదు. అప్పట్లో థ్రెడ్మిల్ ఉండేదన్నమాట. థ్రెడ్మిల్లో బెంగళూరులో థ్రెడ్మిల్ ఉంటే అక్కడ యూజ్ చేసేదాన్ని థ్రెడ్మిల్ మీద. సో మళ్ళీ ఇక్కడ వన్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత యూజ్ చేయలేదు, షూ అనేది అక్కడే ఉండిపోయింది. చూసారా కొత్త షూ అన్నమాట. సో చాలా బాగున్నాయి. ఇది కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి అప్పట్లో అక్కడ ఉన్న బెంగళూరులో. సో ఇన్ కేస్ మీకు కానీ షూ నచ్చినాయి అనుకో, షూ లింక్స్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో, నా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి వచ్చేసి అడిడాస్ బ్రాండ్ షూ అనమాట. సో ఏంటి అంటే ఇవి ఇప్పుడు తెప్పించుకోవడానికి రీజన్ ఏంటి అంటే, సో నేను డైలీ మార్నింగే వాకింగ్కి వెళ్తాను అనమాట. ఇంటి దగ్గర వచ్చేటప్పుడు ఒక షూ తెచ్చుకున్నాను. సో ఆల్రెడీ ఇంటి దగ్గర షూ ఉంది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కాకుండా అంతకు ముందు వచ్చినప్పుడు ఇంటి దగ్గర రన్నింగ్కి వాకింగ్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు షూ కావాలని చెప్పేసి షూ తెచ్చుకున్నాను. అదేంటి అంటే ఈ బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఏంటి అంటే ఇన్ కేస్ నేను కానీ సాక్స్లు వేసుకుని వాకింగ్ చేసినప్పుడు వెనకాల బొబ్బలు పడిపోతున్నాయి పాదాలకి. సో షూ అనేది అది ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ కొత్తది పర్చేస్ చేసుకోవడం ఎందుకు, ఆల్రెడీ బోల్డ్ షూ అయితే నేను కొనేసాను. అంటే అలా ఆల్రెడీ పాత షూ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి తెప్పించుకున్నాను. సో డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను అనమాట. సో ఇబ్బంది అయిపోతుంది. సో ఎంటైర్ మన యాక్టివిటీ వచ్చేసి కూర్చొని చేసే జాబులు కదా, ఐటీ జాబులు, కూర్చొని చేసే జాబులు. సో ఎర్లీ మార్నింగ్ అయినా సరే వాకింగ్కి వెళ్ళకపోతే నాకు ఎంటైర్ డే ఫుల్ లేజీగా ఉంటుంది అనమాట. సో మార్నింగే లేచి వాకింగ్కి వెళ్ళడం అలవాటు. సో ప్రస్తుతం అయితే ఈ షూతో నేనైతే వెళ్తాను. సో నెక్స్ట్ ఏమున్నాయి, బొకే వచ్చింది అనమాట. యాక్చువల్గా ఆల్రెడీ నేను ఈ పార్సల్ అయితే ముందు ఓపెన్ చేసేసి చూసుకున్నాను అసలు ఏమున్నాయి ఏంటి అని. యాక్చువల్గా పార్సల్ వచ్చిన 1 వీక్కి కానీ నేను ఓపెన్ చేయలేదు. నాకు కాల్స్ వస్తున్నాయి, చూసుకున్నావా, చెక్ చేసుకున్నావా, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో ఏంటి అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసి చెప్తున్నారు అని చెప్పేసి డౌట్ వచ్చి ఇంకా ఓపెన్ చేస్తే అప్పుడు అర్థమైంది. యాక్చువల్గా ఫ్లవర్ బొకే పంపించారనమాట. సో మా ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను వన్స్ రికవర్ అయిన తర్వాత వాళ్ళు పంపించిన ఫస్ట్ పార్సల్ అయితే ఇది. సో వన్స్ నవంబర్లో వచ్చిన తర్వాత, వన్స్ రికవర్ అయిన తర్వాత నేను అసలు వాళ్ళతో మాట్లాడింది తక్కువే, అన్నీ తక్కువే. సో బట్ ఆ తర్వాత ఫస్ట్ నాకు బెంగళూరు నుంచి వచ్చిన పార్సల్ అయితే ఇది. యాక్చువల్గా క్యూట్గా సింపుల్గా ఫ్లవర్ బొకే, రోజ్ బొకే పంపించారు. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హాఫ్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఎండైపోయింది. అందుకే నాకు ఫోన్ చేసి పదే పదే ఓపెన్ చేయరా అని చెప్పారు. తనకి నేనైతే ఓపెన్ చేశాను. అండ్ అలాగే సాక్స్లు కూడా పంపించారనమాట. ఇవి కూడా సేమ్ మరూన్ పింక్ కలర్ జాకీ. సో నేను జాకీ వేసుకుంటాను. సాక్స్లు వచ్చినాయి. అండ్ అలాగే హార్డ్ డిస్క్ అనమాట. సో మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా నేను. సో స్టోరేజ్ అనేది మ్యాటర్. సో నేను తీసుకున్న వీడియోస్కి నా మొబైల్ అనేది ఫుల్ అయిపోయింది అనమాట. జీబీ సరిపోవట్లేదు. నేను ఎస్ఎస్డి కొన్నాను రీసెంట్గా 30K పెట్టి. సో సామ్సంగ్ ఎస్ఎస్డి, అదైతే పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. 4TB అనమాట. అందులో ఇంకా ఫ్యామిలీ ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ స్టఫ్, అన్నయ్యల మ్యారేజ్ వీడియోస్,
వ్లాగ్స్, యశస్వి అన్నీ మొత్తం ఫ్యామిలీ కంటెంట్ అంతా పెట్టేసి యూట్యూబ్ కంటెంట్ అంతా పెట్టేటట్టు ఫిల్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మా ఫ్రెండ్ ఎస్ఎస్డి లైక్ హెచ్డిడి అడిగితే ఈ హెచ్డిడి పంపించారనమాట. ఈ హార్డ్ డిస్క్లో వీడియోస్ అన్నీ పెడదాము, ఇంకా పెన్ డ్రైవ్ ఇంకా ఇవన్నీ పంపించారు. ఇన్ కేసు ఇది వర్క్ అయితే నేను చెక్ చేసుకొని నేనైతే నా డేటా ఇందులో పెట్టుకుంటాను. సో ఇదొకటి. అండ్ అలాగే సర్ప్రైజింగ్గా చాక్లెట్ బాక్స్ కూడా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను ఓపెన్ చేసినప్పుడు తినేద్దాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే వద్దులే వీడియో చేద్దాము సరదాగా, ఇలాగా నాకు బెంగళూరు నుంచి పార్సల్ వచ్చింది అని చెప్పేసి సరదాగా చేద్దాము బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఓపెన్ చేసి తినలేదు. యాక్చువల్గా నాకైతే ముందే తినాలనిపించేసింది. యాక్చువల్గా ఈ చాక్లెట్ చూసారా, ఇందులో బిస్కెట్ ఉంది, బయట బిస్కెట్, అందులో చాక్లెట్, ఇదంతా చూసి నాకు ముందే టెంప్టింగ్ వచ్చేసింది. దట్టు ఇది వచ్చేసి హెజల్నట్ అనమాట. నాకు చాలా ఫేవరెట్ హెజల్నట్ అనేటప్పటికి. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇంకేమున్నాయి. ఇంకేం లేవు. ఇంకా నా రోజ్ ఫ్లవర్స్, వాడిపోయిన రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు ఈ చాక్లెట్ ఎలా ఉంది ఏంటో. ఓ ఇది ప్యాక్ చేసేసింది. అసలు ఒకసారి ఓపెన్ చేసి తిని చూస్తాను ఎలా ఉంది ఏంటని. వావ్ గైస్, ఇలా ఉందన్నమాట లోపల. క్రిస్పీ క్రిస్పీగా బాగుంది. చాలా స్మూత్గా ఉంది. అప్పట్లో ఒక చాక్లెట్ వచ్చింది అప్పట్లో, సో చాలా ఎక్కువ తినేసేదాన్ని. అది సేమ్ ఆ టేస్ట్లో ఉంది ఇది. చాలా బాగున్నాయి గైస్ చాక్లెట్స్. చాలా చాక్లెట్స్ ఉన్నాయి ఇందులో. ఇలాంటి చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. సో ఈ పార్సల్ అయితే నాకు వచ్చిందనమాట. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ నేను డిలే చేశాను, ఓపెన్ చేసి చెక్ చేద్దాము అని. అయితే నాకు ఆఫీస్ వర్కౌట్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే అసలు ఖాళీ లేదు, అండ్ వీడియోస్ చేసి ఇంట్రెస్ట్ అనేది అంత రాలేదన్నమాట. సో ఆఫ్టర్ డిలే చేసి అలా డిలే చేసి ఫైనల్గా నేనైతే ఓపెన్ చేసేయడం జరిగింది. సో ఫైనల్గా ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఏదైతే పెండింగ్ వర్క్ పెట్టానో అన్బాక్సింగ్లో అన్నీ కంప్లీట్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ గైస్ మీతో ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో 1 yearలో నాకైతే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, అండ్ అలాగే ఇన్కమ్ జనరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి లైక్ $8.8 అంటే లైక్ 750. సో అలా 750 రూపీస్ అలా నాకైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. సో చాలా హ్యాపీ అనమాట. సో నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూశాను, ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఉంటారో యూట్యూబ్ ఛానల్ అనేది, వాళ్ళకి మినిమం 2 to 3 years పడుతుంది అనమాట మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. సో ఈవెన్ దో 1000 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసిన 4000 వాచ్ అవర్స్కి అనేది డిలే అయిపోద్ది అనమాట. షార్ట్స్ అయినా సరే 10 million వ్యూస్ రావాలి కదా, సో డిలే అయిపోద్ది. బట్ ఏంటి అంటే నా ఛానల్కి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఏంటి అంటే చాలా త్వరగా వితిన్ 11 monthsలోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, అండ్ అలాగే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో మీ అందరికీ కూడా నా తరపు నుండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ గాయస్ మీతో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే, మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. లైక్ సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్, అండ్ అలాగే షాపింగ్, లైక్
ఇంకా సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. అవన్నీ కూడా నేను ఎనేబుల్ చేశాను. సో ఈ మెంబర్షిప్స్ అంటే ఏంటి అనేది నేను ఒకసారి మీకు హై లెవెల్లో చెప్తాను. సో చాలామందికి తెలీదు, లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం కదా అయిపోయింది కదా అనుకుంటారు. సో అలా కాకుండా ఏంటి అంటే, సో ఎవరికైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిందో సో వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్, ఎలా అయితే మంత్లీ మనకి యూట్యూబ్ శాలరీ ఇస్తుందో అది కాకుండా మనకి మెంబర్షిప్స్ అనేవి ఉంటాయండి. సో మెంబర్షిప్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే, సో మెంబర్షిప్స్ వల్ల క్రియేటర్స్కి బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే వ్యూవర్స్, సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అది ఏంటి అంటే, సో మీరు మీకు నచ్చిన కంటెంట్ నాకు రికమెండ్ చేయొచ్చు. సో నేను ఏదైతే కేటగిరీస్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నానో ప్రజెంట్ ఏంటి అంటే మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉందండి. సో మీరు చూసుకుంటే నేను ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా, ఏమన్నా వెకేషన్కి వెళ్ళినా, ట్రావెల్ చేసిన ఇవన్నీ కూడా వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంట్లో మా మమ్మీ కుకింగ్ వ్లాగ్స్, నేను ఎప్పుడైనా కుక్ చేసిన నా కుకింగ్ వ్లాగ్స్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీ కంటెంట్ కూడా, సో సరదాగా ఫ్యామిలీ అందరం ఎక్కడికన్నా వెళ్ళినా అండ్ అలాగే ఇంట్లో ఏదైనా యాక్టివిటీస్ జరిగినా, లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరిగినా అవి కూడా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. లైక్ అండ్ అలాగే సమ్ టైమ్స్ ఏంటి అంటే మా చింటుగాడి వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నా ఆఫీస్ రిలేటెడ్, మేము ఎప్పుడైనా సరే కార్పొరేట్ అవుటింగ్స్కి వెళ్ళినా, టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్ కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగినా కూడా అవి కూడా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మల్టిపుల్ మిక్స్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాం జరుగుతుంది అనమాట. సో థింగ్ ఏంటి అంటే, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది నీడ్ ఉండదు. సో కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకు ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్సే కావాలి. అండ్ అలాగే ఓన్లీ షాపింగ్ రిలేటెడ్ బడ్జెట్ ఫైండ్స్ వ్లాగ్సే కావాలి. కొంతమంది ఉంటారు ఓన్లీ కార్పొరేట్లో వ్లాగ్సే కావాలి. మరి కొంతమంది ఉంటారు సబ్స్క్రైబర్స్, సో వాళ్ళకి ఏంటి అంటే ఓన్లీ ట్రావెల్ ఎక్స్ప్లోర్ అయ్యే వీడియోసే కావాలన్నమాట. సో నేనేంటంటే మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల వెయిటింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి వెయిటింగ్ ఉంటుంది. అండ్ అలాగే అన్నెసెసరీ వ్లాగ్స్ అనేవి వాళ్ళు వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే ఈ మెంబర్షిప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది వయా మెంబర్షిప్స్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, లైక్ మీరు నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ, సో డిజ్నీ ప్లస్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా. సో అలా మన ఛానల్కి కూడా ఈ మెంబర్షిప్స్ అనేవి సబ్స్క్రిప్షన్ అనమాట. లైక్ మంత్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేశానండి. సో ఏంటి అంటే చాలామందికి మిక్స్డ్ కంటెంట్ అవసరం ఉండదు కదా. కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ మా మమ్మీ కుకింగ్ వ్లాగ్సే కావాలి. సో ఓన్లీ కుకింగ్ వ్లాగ్సే నేను అప్లోడ్ చేస్తాను. దట్టు ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో అది నేను మమ్మీస్ చెఫ్ స్క్వాడ్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్స్ అనేది క్రియేట్ చేశాను, లైక్ గ్రూప్ అనమాట, ఒక లెవెల్. అండ్ అలాగే మన చింటుగాడి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసం చింటూ పాస్ క్లబ్ అనేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను. అండ్ అలాగే ఎవరైతే మన ట్రావెల్ వ్లాగ్స్ కావాలి, ఎక్స్ప్లోర్ అయ్యే వ్లాగ్స్ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని చెప్పేసి అనదర్ మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశానండి. ఓన్లీ మాకు బడ్జెట్ ఫైండే కావాలి, లైక్ ఓన్లీ షాపింగ్ వ్లాగ్స్, అన్బాక్సింగ్ వ్లాగ్స్, రివ్యూ వ్లాగ్స్ ఇవే కావాలి అనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే నేను సెపరేట్గా బడ్జెట్ షాపర్స్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో అందులో ఏంటి అంటే ఓన్లీ మన బడ్జెట్ రిలేటెడ్, లైక్ షాపింగ్ రిలేటెడ్ కంటెంటే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ అలాగే ఇలా డిఫరెంట్గా నేనైతే కార్పొరేట్ వైబ్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేది నేను క్రియేట్ చేశానండి. ఇన్ కేస్ మీకు కానీ ఐడియా కావాలి అనుకుంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో కింద జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. వన్స్ మీరు జాయిన్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు కేటగిరీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. అది బెనిఫిట్. సో ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో క్రియేటర్గా మాకు తెలుస్తుంది. అండ్ అలాగే మీకు అప్లోడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో నేను చాలామంది ఓన్లీ కార్పొరేట్ వ్లాగ్సే కావాలనుకుంటారు. ఏదో నేను ఒక రాకిల్ టీమ్ అవుటింగ్కి వెళ్ళాను, అది చూసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి.
బట్ నేను ఎప్పుడో అప్లోడ్ చేస్తాను, మధ్యలో నేను షాపింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ పెట్టుకుంటాను. సో అలాంటప్పుడు ఆ సబ్స్క్రైబర్స్కి యూజ్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు కార్పొరేట్ వైబ్స్ అనే మెంబర్షిప్స్కి సబ్స్క్రైబ్ అయితే నేను వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో వాళ్ళకి ఆఫీస్ రిలేటెడ్ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే బేస్డ్ అపాన్ సబ్స్క్రైబర్ మైండ్ సెట్, సబ్స్క్రైబర్ యొక్క డిపెండెన్సీ, లైక్ వాళ్ళ చాయిస్ ప్రకారం మనమైతే కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇలా మనకి మెంబర్షిప్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో ప్రైజెస్ మ్యాటర్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు, చాలా మినిమల్ ప్రైజెస్ అనేది నేను పెట్టాను అనమాట. సో మెంబర్షిప్స్ అనేవి లైక్ 15 రూపీస్ నుంచి 10,000 వరకు ఉన్నాయి. నేను చాలా మినిమల్ 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 55 ఇలా లైక్ 100 బిలో, లైక్ ఒక 60 రూపీస్ బిలోనే పెట్టాను అనమాట. సో ఎందుకంటే చూద్దాము సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చూడడం అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. సో మెంబర్షిప్స్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా మెంబర్షిప్ యొక్క లింక్స్ అనేది ఇస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు జాయిన్ బటన్ కనపడలేదు అనుకుంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ బటన్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. అండ్ అలాగే గాయస్ లైక్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చాయి, సో మీకు యూస్ఫుల్ అయ్యాయి, మీరు ఎంజాయ్ చేశారు, సో మీకు బాగా అనిపించింది అనుకుంటే మీరు మీ తరపున నాకు వయా సూపర్ థ్యాంక్స్ ద్వారా అప్రిషియేషన్ అనేది తెలియజేయచ్చు అనమాట. సో సూపర్ థ్యాంక్స్ కూడా మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్కి రైట్ సైడ్లో మనకి కనిపిస్తుంది. సో మీరు నాకు సూపర్ థ్యాంక్స్ కూడా తెలియజేయచ్చు. సో నాకు తెలుస్తుంది ఎంతమంది వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు, నచ్చుతున్నాయా నచ్చట్లేదా అని చెప్పేసి మనకి సూపర్ థ్యాంక్స్ కూడా ఎనేబుల్ అయ్యిందండి. సో అండ్ అలాగే గైస్ ఇంకోటి ఏంటి అంటే, ఈ మధ్యన మనకి వీడియోస్కి వాచ్ కూడా బాగా వస్తుంది వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో నేను డైలీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ ఒక షార్ట్ వీడియో 2 or 3 డేస్కి ఒక లాంగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు వాచ్ చేయండి. వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి మినిమం 1K వ్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను గివప్ అవ్వకుండా, లైక్ గివప్ ఇవ్వకుండా, ఎంత కష్టం ఉన్నా నా వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇలా ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నందుకు ఏంటి అంటే మంచిగా ఇలా వ్యూస్ రావడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా అప్రిషియేషన్గా ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్స్, మన యూట్యూబ్ షార్ట్స్కి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. మినిమం 1K అంటే మాటలు కాదు, నాకు 1 year పట్టిందనమాట. సో మినిమం ఎవ్రీ షార్ట్ 1K వ్యూస్ రావడానికి నాకు 1 year టైం అయితే పట్టింది. చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది ఉన్నారు, చాలామంది చెప్తున్నారు మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2 years అయినా 3 years అయినా మాకు మానిటైజేషన్ అవ్వలేదు, కంటెంట్ స్ట్రైక్స్ అనేవి పడ్డాయి, కంటెంట్ వైలేషన్స్ వచ్చి ఛానల్స్ అనేవి తీసేశారు, ఫస్ట్ ఇన్కమ్ కూడా తీసుకోలేదు, మానిటైజేషన్ అవ్వకుండానే కష్టం అంతా పోయిందని చెప్పేసి. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఓన్ కంటెంట్ పెట్టండి, వీడియోస్ చేయండి. దట్టు ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా పెట్టాలి, వీడియోస్ అప్లోడ్ చేసేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉండాలి. డైలీ 1 షార్ట్ పెట్టండి. 2 to 3 weeks కానీ, లైక్ 2 to 3 daysకి కానీ, 1 week కానీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. సో మీకు మీ ఛానల్ అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో గైస్ ఇదన్నమాట మనం ఛానల్ యొక్క మెంబర్షిప్స్, మానిటైజేషన్ అప్డేట్ అండ్ అలాగే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోండి. గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు చాలా క్యూట్గా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సత్యగారి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో లాంటి మంచి వీడియోస్తో నేను ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.